Hello student, welcome to Pasha's Economy online classes. Myself MD Pasha, faculty in economy. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించిన న్యూ కోర్సును అటు ఇంగ్లీష్ మీడియంలోనూ తెలుగు మీడియంలోనూ పాషా ఎకానమీ ఆన్లైన్ కోర్సెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ కోర్సెస్ను నేను స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. స్టూడెంట్స్ చాలామంది ఫోన్లు చేసి కోర్సును స్టార్ట్ చేయమని అడిగారు. నేను అప్పుడున్నటువంటి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వల్ల మెంటార్షిప్కే పరిమితమయ్యాను. టెస్ట్ సిరీస్ మెంటార్షిప్ వరకే పరిమితమయ్యాను. సో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి దీర్ఘదర్శి ప్రణాళికలు అంటే లాంగ్ టర్మ్ విజన్ 2047 ఆంధ్రప్రదేశ్ విజన్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి పాలసీలు, ముఖ్యంగా ఏపీ ఎకానమీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్టర్ జియో పొలిటికల్ ఇష్యూస్ మనము ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాము, ఈ నేపథ్యంలో మన ఇన్క్లూజివ్ గ్రోత్ యొక్క పరిస్థితి ఏంటి, కరెంట్ కాంటెక్స్ట్ ఏంటి, సో వీటన్నిటినీ కూడా విద్యార్థులు అవగాహన చేసుకొని దే నీడ్ టు బి ఇన్కార్పొరేట్ ఇన్ దేర్ ఆన్సర్స్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా కోర్స్ చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఎన్ ఏపీ ఎకానమీ హ్యాస్ మాడిఫైడ్. వాటన్నిటిని మనము పరిగణలోకి తీసుకొని చేయాలి. సో అందుకే ఫ్రెండ్స్, ఈ న్యూ కోర్స్ అనేది చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 26, ఫైనాన్షియల్ ఇయర్ 27 విత్ రెస్పెక్ట్ టు ది అచీవింగ్ ఇండియన్ ఎకానమీ టార్గెట్, ఏపీ ఎకానమీ టార్గెట్ బై 2047. సో వీటిని దృష్టిలో పెట్టుకొని వికసిత్ భారత్ బై 2047, ఆంధ్రప్రదేశ్ విజన్ బై 2047, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము క్లాసెస్ని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ క్లాసెస్ అన్నీ కూడా చూడండి, అటు తెలుగు మీడియం విద్యార్థులకు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు 2 సపరేట్ కోర్సెస్ రూపంలో వస్తాయి. ఈ కోర్సులో ముఖ్యంగా చూడండి, ఇది కంప్లీట్గా ఆన్లైన్, ఫ్రెష్ డేటా అనేది, ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది. అయితే ఈ కోర్సెస్లో నేను కవర్ చేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, ఒకసారి ఇక్కడ మీరు చూడండి, ఈ కోర్సులో పర్టికులర్గా మన గ్రూప్ 1 మెయిన్స్లో మన మాడ్యూల్లో, పాషా ఎకానమీ మాడ్యూల్లో మీకు కంప్లీట్గా ఒక 3 అంశాలు దీంట్లో ఉంటాయండి. దిస్ ఈజ్ అన్ కాంబో కోర్స్ అన్నమాట. ఈ కాంబో కోర్సులో గ్రూప్ 1కు సంబంధించినటువంటి కాంబో కోర్సులో మొత్తం 3 అంశాలు ఉంటాయి. ఒకటి చూడండి, ప్రిలిమ్స్ సిలబస్ కూడా దీంట్లో ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్స్ దే ఫైనలైజ్ ది సిలబస్ ఫర్ ది ప్రిలిమ్స్, ఆ ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి ఎకానమీకి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్సే ఉంటుంది. తర్వాత మీకు ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ దీంట్లో అందుబాటులో ఉంటుంది. మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనాలిసిస్లో మన గ్రూప్ 1కు మేజర్గా హడ్లు ఏంటి అంటే డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ అనేది మనకు లేకపోవడం. సో ఒక ఇష్యూను మనం ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఏ విధంగా చూపించాలి, దానికి వే ఫార్వర్డ్ ఏ విధంగా రాయాలి, దానికి ఇంట్రడక్షన్ ఆన్సర్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, బాడీ ఏ విధమైనటువంటి బాడీలో పర్టికులర్గా ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఆన్సర్స్ రాయాలి, ఎట్ ది సేమ్ టైం డేటాను ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి, గ్రాఫ్స్ను ఏ విధంగా వేయాలి, ఆ క్వశ్చన్ను యూపీఎస్సీ స్టాండర్డ్లో ఎలా తీసుకెళ్ళాలి, అది కాంటెంపరీ ఎలిమెంట్స్కు ఎట్లా జోడించాలి. ఎందుకంటే ఎకానమీలో కరెంట్ అఫైర్స్ అనేది పివటల్ రోల్ ప్లే చేస్తుంది. ఆ కరెంట్ ఎకానమిక్ ఇష్యూస్ను ఏ విధంగా మనం ఇన్కార్పొరేట్ చేయాలి, అవన్నీ చెప్తూనే మీకు ఈ ప్రిలిమ్స్ ప్లస్ చూడండి ఈ మెయిన్స్. తర్వాత దీంట్లో మీకు నేను ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ టెస్ట్ సిరీస్ గమనించండి. ఒకసారి అభ్యర్థి ఈ కోర్సును ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇండియా మరియు ఏపీ ఎకానమీ కోర్స్, అటు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ, ఒకసారి ఈ పాషా ఎకానమీ యాప్లో ఒకసారి మీరు అవైల్ చేసుకున్నట్లయితే ప్రిలిమ్స్కు మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. మన కోర్సెస్ ద్వారా అది మీకు అందుబాటులో వస్తుంది. మెయిన్స్ కూడా కంప్లీట్ సిలబస్ ఏదైతే మనకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ ఉందో, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలో ఒక 6 యూనిట్స్ ఇండియన్ ఎకానమీ,
ఒక 6 యూనిట్స్ ఏపీ ఎకానమీ కంప్లీట్ 12 యూనిట్స్ దాకా ఉన్నాయి దాంట్లో. సో ఆ 12 యూనిట్స్లో 12 సెటప్స్లో చెప్పేటటువంటి సిలబస్ కంప్లీట్గా ఈ మెయిన్స్కు సంబంధించి ఉంటుంది. తర్వాత మీకు ప్రిలిమినరీ వన్స్ ది ఫైనల్ నాడ్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ ఓరియంటేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఆబ్జెక్టివ్లో పాషా ఎకానమీ యాప్లో ఏపీపీఎస్సి వారికి గ్రూప్ 2 కోర్స్ అనేది నడుస్తుందండి. ఆల్రెడీ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే పెట్టాను. దట్ యూ కెన్ బి అవైల్ ఆల్సో సపరేట్లీ. మీకు గ్రూప్ 2 రాయాలి అంటే ఈ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలాంటి ప్రిలిమ్ సిలబస్ అవసరం ఉంటుందో ఐ విల్ ఆఫ్టర్ ది సిలబస్ అనౌన్స్డ్ నేను డెఫినెట్గా దాంట్లో నేను ఇన్కార్పొరేట్ చేస్తాను. అటు ప్రిలిమ్స్ ఉంటుందండి, ఇటు మెయిన్స్ కవర్ అవుతుందండి. తర్వాత మీకు మెయిన్స్ టెస్ట్ సిరీస్ నా పర్సనల్ ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ది డ్యూరేషన్తో నేను ఇస్తున్నాను. ఇది లాంగ్ టర్మ్ డ్యూరేషన్ మీకు చెక్ చేయండి. నేను చెప్తే బాగుండదు, మీరు చెక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ డ్యూరేషన్తో మీకు ఒక అసిస్టెన్స్ ఇస్తుంది చూడండి. టిల్ ది డేట్ ఆఫ్ ఎగ్జామ్ అన్నాం ఇక్కడ. టిల్ ది డేట్ ఆఫ్ ఎగ్జామ్ వరకు మీకు గ్రూప్ 1 మెయిన్స్ అందుబాటులోకి తీసుకొచ్చి పర్ఫెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేస్తూ ఒక కంటెంట్. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు ఏపీ ఎకానమీ కానివ్వండి, ఇండియన్ ఎకానమీ కానివ్వండి, రెలవెంట్ మెటీరియల్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ అండ్ ఆల్సో దట్ మెటీరియల్ ఈజ్ ఇన్సఫిషియంట్ ఫర్ రైటింగ్ ది ఎగ్జామ్. అంటిల్ అన్లెస్ మీకు బ్రెయిన్ స్టార్మింగ్ చేసే క్వాలిటీ రాకపోతే అటు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి మీరు చేయలేరు. ఎందుకంటే ఆ గైడ్స్ ఎగ్జామ్కి సరిపోవడం లేదండి. చాలామంది అభ్యర్థులు ఏమంటారంటే మాకు మెటీరియల్ ఇచ్చేయండి, మేము చదువుతాము, మేము ఎగ్జామ్లో పాస్ అవుతామంటారు. మెటీరియల్ చదువుకొని రాసేటటువంటి ఎగ్జామ్ కాదండి. మీకు ఆ మంచి మార్కులు మీరు స్కోర్ చేయలేరు. అందుకే మీరు ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్లో క్వాలిఫై అయిన తర్వాత మీరు డైరెక్ట్గా అప్పుడు అప్రోచ్ అయిపోయి మొత్తం వీడియోలు నేను వినలేను కదా, నేను డైరెక్ట్గా నాకు నోట్స్ దొరికితే చాలు కదా, నేను ఎగ్జామ్లో రాసేస్తాను అని చాలామంది అభ్యర్థులు అనుకుంటారు. కానీ అది రాంగ్ అండి. ఆల్రెడీ యూపీఎస్సీ స్థాయిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. ఒక 60-70% యూపీఎస్సీ వాళ్ళకు ఎడ్జ్ ఇన్ రైటింగ్ ది గ్రూప్ 1 ఎగ్జామ్. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు డైరెక్ట్గా ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత రీజనల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెడుతున్నారు. దే హ్యావ్ గ్రాబింగ్ ది ఆల్ ఆపర్చునిటీస్. అండ్ పర్టికులర్లీ తెలుగు మీడియం వారికి అనుకున్నంత ఆశించిన స్థాయి మేరకు గ్రూప్ 1లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే మెటీరియల్ మీద ఆధారపడడం తగ్గించేసి, హ్యాండ్అవుట్స్ మీద ఆధారపడడం తగ్గించేసి క్లాసెస్ వినండి. నేను చెప్పేటటువంటి క్లాసెస్ వినండి. గన్ షాట్గా మీకు ఎగ్జామ్లో తగిలేటట్లే చెప్తాను. ఒక యూనిట్కు మీకు ఎగ్జామ్లో ఏ విధంగా గ్రూప్ 1లో వాడు అడుగుతాడో ఆ విధంగా ఆ ఆన్సర్ను నేను డెలివర్ చేస్తాను. ఏ విధంగా రాయాలో ఆన్సర్ను డెవలప్ చేస్తాను. మీ స్కిల్ను వాడి, మీ ఎఫిషియన్సీని వాడి డైరెక్ట్గా ఆన్సర్స్ను మీరు ఎలివేట్ చేసుకోండి ఎగ్జామ్లో. when you are grooming your answer with the levels of the UPSC or particularly the examiner level కు మీరు తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మీరు డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ ఇలాంటి ఒక నోబుల్ ప్రొఫెషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు. సో ఎకానమీ అనేది మీ విజయంలో కీలక పాత్ర పోషించాలి. అందుకే ఫ్రెండ్స్ మీరు ముందు నుంచి ఈ కోర్సులో జాయిన్ అయ్యి ముందు నుంచి ప్రతి వీడియోను వింటూ ఆ వీడియోకు అనాలిసిస్ చేసుకుంటూ మీరు ఆన్సర్ మేకింగ్ కూడా చేసుకోగలిగినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారో నేను మ్యాక్సిమం డైమెన్షన్లో చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే నేను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి టేకప్ చేస్తానో అసలు ఆహార శుద్ధి పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, దానికి నిర్వచనం ఏముంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ యొక్క స్కోప్ ఏంటి, దాని లెన్స్ ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి కన్ఫ్రంటింగ్ ఛాలెంజెస్ ఏంటి, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఛాలెంజెస్ను ఎట్లా కంటెంప్లేట్ చేయాలి, దానికి ఏ విధంగా మనం మెజర్స్ ఇవ్వాలి, కౌంటర్ ఇవ్వాలి, పర్సనల్ మెజర్స్ ఏముంటాయి, ఇండివిజువల్గా నీ మెజర్స్ ఏముంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ మెజర్స్ తీసుకుంటుంది, అట్లాగనే స్టేట్ గవర్నమెంట్ మెజర్స్ ఏమున్నాయి, అవి కూడా ఇంటిగ్రేటెడ్ చేసి మీరు చేయగలిగినట్లయితే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బీ సెక్యూర్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందు నుంచే నేను ప్రతిరోజు ఒక వీడియోని నేను అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సిస్టమేటిక్గా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. స్టాటిక్ సిలబస్ ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత డైనమిక్ సిలబస్లోకి వెళ్తాము. నేను ఆ వీడియో ఆ ఇంట్రడక్షన్ వీడియో కూడా మన కోర్సులో పెట్టాను, అన్లాక్ చేసి పెట్టాను. మీరు ఎవరైనా వినవచ్చు. చూడండి,
మీకు ఆ సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు 1,00,000% మీరు ముందు నుంచి నడిచినట్లయితే డెఫినెట్గా మీరు ఎకానమీ పేపర్ 4 అనేది మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఆ సిలబస్ను 100% విలువ జోడింపుతో వాల్యూ అడిషన్తో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఆ సిలబస్ను ఎక్కడ కూడా మధ్యలో దాన్ని స్కిప్ చేయడం అంటూ ఉండదు. మీకు థీమ్స్ అనమాట, ఏ ఏరియాలో మీకు ఆ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు గ్రూప్ 1లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, గతంలో మన స్టూడెంట్స్ మన నోట్స్ చదివి హైయెస్ట్ మార్క్స్ సెక్యూర్ చేసుకొని వివిధ పోస్టెస్లో స్థిరపడి ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో మీకు థీమ్ ఏరియాస్, కోర్ ఏరియాస్ను ఐడెంటిఫై చెప్పడం జరుగుతుందండి. డెఫినెట్గా ఇది ఎనఫ్. మీరు వేరే మెటీరియల్స్ కానీ అవి కానీ చదువుకోవాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా క్లాసెస్ వినండి, న్యూస్ పేపర్స్, ఎడిటోరియల్స్ అవి చదివి మీ నాలెడ్జ్ని ఎనార్మస్లీ ఇంక్రీజ్ చేసుకోండి. దాట్ విల్ బి లాట్ ఆఫ్ హెల్ప్ఫుల్ టు యూ. కాబట్టి మీరు ముందు నుంచి కోర్సెస్లో ఉంటే మీకు ఆ నోట్ మేకింగ్ అవన్నీ చేసుకోవడానికి వీలవుతుంది. దెన్ ఆఫ్టర్ నోటిఫికేషన్ మీరు వస్తే మీరు వీడియోస్ వినలేరు. ఆపర్చునిటీస్ యు ఆర్ లూజింగ్, బికాజ్ వన్స్ ది ఆపర్చునిటీ యూ లూజ్ అగైన్ అది రికవర్ అవ్వడం లేదు, పరిస్థితులు మారుతున్నాయి. సో ఫ్రెండ్స్, మన కోర్సులో ఈ 3 ఉంటాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కు సంబంధించిన మన కోర్సులో ప్రిలిమ్స్ రిలేటెడ్ కంటెంట్స్ ఉంటాయి. మెయిన్స్ కాన్సన్ట్రేట్ జరుగుతుంది. మెయిన్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో. తర్వాత మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీరు ప్రిలిమ్స్ తర్వాత ఇది అప్లోడ్ చేస్తాను. టిల్ ఎగ్జామ్ వరకు దీని మీద మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో యు ఆర్ గోయింగ్ టు బీ అవైల్ వెరీ గుడ్ క్వాలిటీ కంటెంట్ ఇన్ ది పాషా ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్లో మీరు పొందుతారు. మీకు డెఫినెట్గా ఈ ఆన్లైన్ కోర్సెస్ మాత్రం మన పాషా ఎకానమీ యాప్లో ఓన్లీ ఎకానమీకి సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే మన దగ్గర ఉంటుంది. రైట్, ఈ కోర్సును అవైల్ చేసుకుని మీరు మంచి మార్క్స్ సాధించాలని కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్. రైట్, థ్యాంక్